డిఎస్సి అక్రమాలపై ఆత్మకూరులో మాజీ శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి సూచనలతో వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షలను ప్రారంభించిన నాయకులు. అంబేద్కర్ విగ్రహం, వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి. నియామకాల్లో పారదర్శకత పాటించాలని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక. నిరుద్యోగ యువతకు అన్యాయం ఆపాలని వైఎస్ఆర్సీపీ నాయకుల డిమాండ్. ఈరోజు మన ఆత్మకూరు బస్టాండ్ నందు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఈ డిఎస్సి టీచర్ పోస్టులు కూడా ఎంతో దుర్మార్గంగా వారికి కావలసిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేదాన్ని చేసినటువంటి ఈ డిఎస్సి పరీక్షల స్కామ్ పై సిబిఐ దర్యాప్తు కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనకు విద్యార్థులకు టీచర్ వృత్తి అనేది ఎంతో పవిత్రమైనది. అటువంటి టీచర్ వృత్తిని కూడా దుర్మార్గంగా ఉపాధ్యాయ పరీక్షలు ఏ విధంగా చేశారో, వారికి కావాల్సిన వారికి ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించుకున్నారో మనందరికీ తెలుసు. ఏ విధంగా చేశారా అంటే, మా స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి తీసుకుని వచ్చి ఈ ఆటల కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఎటువంటి అంతకుముందు ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఏదైనా సరే రాత పరీక్ష అనేది కంపల్సరిగా రాసి ఆ రాత పరీక్షలు ఉత్తీర్ణులు అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటాను పరిగణించేవారు. కానీ ఆ విధంగా కాకుండా ఈ టీచర్ పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి రాత పరీక్ష రాయని అవసరం లేదు. వారు కేవలం ఆటలో పాల్గొంటేనే వారికి ఉద్యోగం ఇస్తాము అనేటువంటి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకుని వచ్చి దుర్మార్గంగా వారికి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఏ విధంగా ఆటలు తీసుకొని వచ్చారా అంటే, మన శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస ఎమ్మెల్యే గారు ఉన్నారు, కోడ రవికుమార్ గారు. ఆయన వచ్చేసి సాఫ్ట్ బాల్ చైర్మన్. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ మన సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి లోకేష్ గారి తోడలుడు భరత్ గారు జూడో ఆట పోటీలకు చైర్మన్ గా ఉన్నారు. వీరే సర్టిఫికేట్లు ఇస్తారు, వీరే ధృవీకరిస్తారు. అంతా వారి చేతుల్లోనే వారికి కావలసిన విధంగా ఏ విధంగా ఈ టీచర్ పోస్టులు అమ్ముకున్నారు ప్రతి ఒక్కటి కూడా బయటపడినటువంటి అంశాలు. అదేవిధంగా పోలవరం పట్టణానికి చెందినటువంటి అన్నం దుర్గయ్య అనే అతను ఒక గిరిజన బిడ్డ. ఆయన జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పథకం సాధించాడు. బంగారు పథకం సాధించినటువంటి అన్నం దుర్గయ్యకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు, మరియు అతను గిరిజనులు కూడా. అదేవిధంగా కృష్ణా జిల్లాలో నవీన్ అనే అతను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ లో జిల్లా టాపర్ ఫస్ట్ వచ్చాడు. కానీ అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. అతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే అతను హైకోర్టుకి వెళ్ళాడు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ మన పరీక్షా పత్రం తయారు చేసిన దాంట్లోనే అతని హస్తం ఉంది అనేది ముందు తెలియజేశారు. ఎంత దుర్మార్గం అండి! లోకేష్ గారు ప్రతి శాఖలో వేలు పెట్టడం కాదు, ఉత్తికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందంట. ఉత్తికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది. విద్యాశాఖలో ఇంత అవినీతి పెట్టుకునే ప్రతి శాఖలో తగుదనమ్మా అని ప్రతి శాఖలో వేలు పెట్టడం కాదు. లోకేష్ గారు, మీరు మీ శాఖలో నిర్వహించినటువంటి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకుని వచ్చి ఈరోజు మీకు కావాల్సిన ఇచ్చిన వారికి ఈ ఉద్యోగాలు ఇప్పించుకునే కనుక మీరు చేసిన డిఎస్సి పరీక్షలో ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగార్థులు కష్టపడి వేయంబోళ్ళు శ్రమించి కష్టపడి చదువుకున్న వారికి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మీ అనుమానులకు, మీ అనుచరులకు ఇచ్చేదానికి ఈ పరీక్షలు పెట్టడం కనుక లోకేష్ గారు, మీరు ప్రతి శాఖను విధ్వంసం చేయడం తప్ప మీరేమన్నా చేస్తున్నారా? అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు అనే పథకం తీసుకొని వచ్చి